హాయ్. మన గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయింది, ఎట్లా ఉందన్న? ఓవరాల్ అయితే నాకు బాగుంది అనిపించింది. ఇక మీరు ఎక్స్పెక్టేషన్స్ మీరు గేమ్ చేంజర్ మీద ఒక మీరు 50% పెట్టుకుంటే ఆఫ్టర్ ట్రైలర్ మీరు వాచ్ చేసినాక 70% అయిపోయింది. మీరు ఎక్స్పెక్టేషన్స్ పెంచింది గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయినాక. దీని తగ్గట్టుగానే సినిమా కూడా మంచిగా విజువల్స్ గానీ మంచిగా ఒక మెసేజ్ ఎట్లాగో ఇస్తారు మీరు. దీని దగ్గర కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా మంచిగా జోడించి పీపుల్ అందరినీ అట్రాక్ట్ చేసి మీరు యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మంచిగా ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ లో బాగా హై అన్న షార్ట్స్ ఏమున్నాయన్న? అన్నట్టుగానే లాస్ట్ లో ఒక హెలికాప్టర్ షాట్ కానీ మళ్ళీ స్టార్టింగ్ ఒక డైలాగ్ మంచిగా, అంటే ఆ స్టార్టింగ్ డైలాగ్ మీదే ఒక సినిమా ఎలా ఉండబోతుందో మనకి క్లియర్ కట్ గా ఒక లక్ష సేమలుగా పెడతానని చెప్పేసి అన్నాడు కదా. ఇప్పుడు ఏనుగులు 100 ముద్దలు తినే ఏనుగు ఒక ముద్ద వదిలేస్తే దానికి పెద్ద నష్టం ఉండదు. ఆ ఒక్క ముద్ద 1,00,000 జీవులకి ఆహారం అయింది. ఒక డైలాగ్ అంటే మీరు అవినీతి పనుల నుంచి ఒక 1% తీస్తే అది పేదవాళ్ళు ఎంతో మంది బతుకుతారు అన్న కోవలో దాన్ని చూపించారండి. బాగుంది ఆ డైలాగ్ కూడా. దాని తగ్గట్టుగానే సినిమా అంతా నడిచిద్ది. మనకి సినిమా ఎలా ఉండబోతుందో అనేది ఓవర్వ్యూ అనేది మనకి అర్థమైంది ఆ డైలాగ్ తోటి. అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు 3 లుక్స్ చూసాము, ఒక రైతుగా గానీ ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ IAS IPS గా ఇలా 3 లుక్స్ చూసాము. ఈ లుక్స్ తో ఈ 3 లుక్స్ అంటే 3 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, 3 క్యారెక్టర్స్ తో రామ్ చరణ్ తోటి ఎలా దీన్ని కమర్షియల్ జోడించి ఎలాంటి మెసేజ్ ఇస్తాడు అనేది దానికోసం ఎదురు చూస్తున్నాము. శంకర్ గారు దీన్ని ఎలా మలుస్తారు, దీనికోసం ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేది పెరిగిపోయింది ఈ ట్రైలర్ రిలీజ్ అయినాక. దాని తగ్గట్టుగానే సినిమా కూడా మంచిగా ఆడాలని కోరుకుంటున్నాము. ఉన్న మైనస్లు ఎలాగో ఉంటే ఓవరాల్ గా పీపుల్ కి నచ్చిందా లేదా అనేది చూడాలి. ఒక దాంతో మనం కంపారిజన్ చేయకుండా మీకు నచ్చాలని కోరుకుంటున్నాం. మీరు ఒకప్పుడులా కాకుండా మీరు ఇప్పుడు శంకర్ గారు అంటేనే మనకి ఎలా చూపిస్తారంటే సినిమాలు కూడా మనం గతంలో చూసాం. ఫ్యూచర్ టెక్నాలజీ గానీ, స్కాములు గానీ, అవినీతుల గురించి, ఇలా లంచాల గురించి ఇలా గతంలో చూసుకున్నాం. ఇవన్నీ అవుట్డేటెడ్ అయిపోయినాయి. ఇప్పుడు లంచాలు అవినీతులు ఇవన్నీ అవుట్డేటెడ్ అయిపోయినాయి. ఏం లేదు. మీరు ఇప్పుడు 2025 లో మీరు ఎలా ఉంది ఇప్పుడు స్కాములు 2025 లో ఎలా చేస్తున్నారు, ఎలా దోచుకుంటున్నారు మోడర్న్ గా ఇప్పుడు మారిపోయింది. 2025 ఇది కరోనా అయిపోయి 5 ఏళ్ళు అయింది. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. మీరు ఇప్పుడు ప్రజల నుంచి ఎలా దోచుకుంటున్నారు, మీరు ఎలా దోచుకుంటున్నారని ఈ మోడర్న్ టెక్నాలజీలో మీరు చూపిస్తే మాత్రం మంచిగా ఉంటుందని సినిమా. మీరు అట్ట కాకుండా మీరు ఏదో 4 సాంగ్లు పెట్టి 4 లంచాల డైలాగ్ చెప్పేస్తే మాత్రం ఈ అవుట్డేటెడ్ అయింది. ఇవన్నీ అవుట్డేటెడ్ అయినా భారతీయ తిప్పుకొట్టారు. కాబట్టి మీరు ఇలా కాకుండా మంచి రామ్ చరణ్ మంచి కమర్షియల్ హీరో, గ్లోబల్ స్టార్, మంచి ఇమేజ్ ఉన్న హీరో. దానికి తగ్గట్టుగానే మీరు ఇస్తే కమర్షియల్ మెసేజ్ ఇస్తే మీరు ఎలాగో ఇస్తారు. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా మంచిగా జోడించి నేటి తరం ఇప్పుడున్న పీపుల్ ని ఎలా గవర్నమెంట్ ఎలా దోచుకుంటుంది అనేది క్లియర్ కట్ గా మీరు చూపించి ఒక ఎంటర్టైన్ చేస్తే మాత్రం 100% సక్సెస్ అవుతారు. SJ సూర్య గారి డైలాగ్ ఎలా అనిపించింది? బాగుందండి. SJ సూర్య గారి యాక్టింగ్ కూడా మనం కొత్తగా చెప్పడానికి ఆయన గురించి ఏం లేదు. SJ సూర్య గారి యాక్టింగ్ బాగుందని చెప్పడం అది ఆశాస్పదం. అవునవును. ఇప్పుడు కొత్తగా మన SJ సూర్య గురించి ఏం చెప్పాలండి, ఒక్క మాటలో చెప్పాలంటే డామినేట్స్ హీరో. ఓకే సార్, థ్యాంక్ యూ.